లాకౌట్ ఎత్తివేయాలి. యాజమాన్యం లాకౌట్ రద్దు చేయాలి. యాజమాన్యం అక్కడ లాకౌట్ ఎత్తివేయాలి. జిందాల్ యాజమాన్యం లాకౌట్ విధించడం అనేది ఇది కొత్తేమీ కాదు. ఇలా చాలా సార్లు లాకౌట్ కనీసం 3 యూనియన్ నాయకత్వంతో కానీ 3 యూనియన్లతో కానీ చేయకుండా లాకౌట్ వేయడం అనేది కార్మికులకి నష్టదాయకమైన. ఫస్ట్ నుండి సిఐటిగా మేము చెప్తున్నాం, విద్యుత్ ఛార్జీలు ఎప్పుడైతే పెంచారో ఫ్యాక్టరీ మీద భారం పడుతుంది, అలాగే సామాన్య ప్రధానిక మీద భారం పడుతుంది, తగ్గించండి అని మేము ఎన్నిసార్లు ఆల్ ఇండియా కమిటీ అక్కడ కోరినా సరే కానీ పక్కన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించి వాళ్ళ ఫ్యాక్టరీలు తెరిచే విధంగా, అలాగే ఫ్యాక్టరీలు అవకాశం ఇచ్చే విధంగా చూడాలని సిఐటిగా మేము యాజమాన్యం అక్రమ లాకౌట్ విధించింది. నిన్నటి వరకు ఈ కంపెనీ తిరిగింది. ఈవేళ ఉదయాన్నే కేరళ పట్టుకొస్తే అక్రమంగా రోడ్డు పైన మమ్మల్ని ఇదిని పెట్టారు. నేటికి 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తాం, కేవలం 9,000 రూపాయలే. జగన్ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మా కనీస వేతనం కూడా పెంచలేదు. ఈవేళ జీతాలు పెంచమని అడగలేదు, లేకపోతే బోనస్ పెంచమని అడగలేదు. కానీ జిందాల్ యాజమాన్యం మమ్మల్ని కార్మికులు మొత్తం రోడ్డు పడేసింది. ఏదైనా ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా కార్మికులు జిందాల్ లాక్డౌన్ ఎత్తివేయాలని ఇందు మూలంగా మీడియా ద్వారాగా కోరుకుంటున్నాం. కనీసం మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం మేము అందరూ సహకరిస్తామని చెప్పామండి. ఇప్పటికి ఈ పరిశ్రమ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాలు తెప్పడం, 3 సంవత్సరాలు 1 సంవత్సరం ఆపిస్తుంటే ఈ కార్మికులు ఏమవుతారండి? ఇంకో కాడికి పని చేసుకోగలరా? ఇంకో బ్రతకగలరా? కనీసం 4-5 సంవత్సరాలు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారండి. ఇలాంటి కార్మికులు ఈ రోజు ఎక్కడ పని కల్పిస్తారు? ఈ రోజు జిందాల్ యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యనైతే నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే లాభాలు వచ్చినప్పుడు మేము తిప్పుతాము, నష్టాలు వచ్చినప్పుడు కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేస్తాం అనేటటువంటి చర్య అయితే మాత్రం మేము తీవ్రంగా అన్ని కార్మికులు అందరం కూడా కార్మిక యూనియన్లు అందరం కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. నేను నా పేరు జిందాల్ జే గోపాలకృష్ణ, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్. ఇక్కడ మాది కొత్త హాస్టల్లో పెరువాల్యాక్స్ ప్లాంట్ ఉంది. మేము గత 1987 నుంచి నడుపుతున్నాం. ఇక్కడ హై కార్బన్ పెరుగు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు మేము ప్లాంట్ షట్ డౌన్ చేయడం జరిగింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్. తర్వాత మాకు అక్కడి నుంచి రా మెటీరియల్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది. రెండోది ఫినిష్డ్ గుడ్ కూడా మార్కెట్ లేదు. దీనికి తోడు ఎక్కువ పవర్ ఛార్జెస్, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా ఈ ప్రోడక్ట్ ఫినిష్డ్ గుడ్ని తక్కువ కాస్ట్ అమ్మడం వల్ల మేము భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం. మా ప్రోడక్ట్కి అంత మార్కెట్ దొరకడం లేదు. అంచేత ఈరోజు షట్ డౌన్ చేయడం జరిగింది. కార్మికులందరికీ కూడా లే ఆఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది.